బా ఏం పనిలో ఉన్నాడండి దేవుడు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ఎల్లప్పుడూ తనకు భక్తులు ఎవరా అని వెతుకుతూ వారిని తన భక్తులుగా ఏర్పాటు చేసుకుంటున్నాడండి. మరి ఆ ఏర్పడే భక్తులలో మీరున్నారా? అసలు భక్తులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను భక్తుడను అని చెప్పుకోవాలంటే మొదట మనలో పేరుకుపోయిన కొవ్వును కాదండి, చెడుతనమును విసర్జించాలి. అది ఆలోచనలో కావచ్చు, క్రియల్లో కావచ్చు, మన చూపుల్లో కావచ్చు. దుష్టుని నుండి పుట్టిన దుష్టత్వం, చెడుతనము నీలో, నాలో, మనలో ఉండకుండా విసర్జించాలి. జాగ్రత్త పడాలండి. అందుకోసం మనకు కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే లాభాలేంటో చూస్తారా? నెంబర్ 1, చెడుతనము, దుష్టత్వము విసర్జిస్తాం. నెంబర్ 2, జ్ఞానం కలిగి ఉంటాం. నెంబర్ 3, వివేకులుగా ప్రవర్తిస్తాం. నెంబర్ 4, మన చుట్టూ ఆయన దూతను కావలి ఉంచి రక్షిస్తాం. నెంబర్ 5, మనం కోరుకోవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. నెంబర్ 6, దేవుని యొక్క రహస్యాలను మనం తెలుసుకోగలుగుతాం. నెంబర్ 7, మన కొరకు ఆయన దాచిన మేలు ఎంతో గొప్పదిగా ఉంటుంది. నెంబర్ 8, మనకు ఏమీయో కొదవ ఉండదు. నెంబర్ 9, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. నెంబర్ 10, భక్తుడవుగానే నీవు చనిపోతే నీ యొక్క మరణం కూడా ఆయన దృష్టికి ఎంతో విలువగలది. అబ్బో, ఇలాగని చెప్పుకుంటూ పోతే నిజంగా ఇంకా ఎన్నో ఉన్నాయండి. నిజానికి యెహోవాకు మన కన్నతండ్రి కండి భక్తులైన వారు మహాభాగ్యవంతులు కదండి.